హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది మాత్రం పొద్దున్నే నైవేద్యం స్వామివారికి సేమియా పాయసం చేశానండి. ఈ సేమియా పాయసం అంటే మా వారికి చాలా ఇష్టమండి. అందుకనే ఇది చేశానండి. పొద్దున్నే ఇంకా నాకు కూడా త్వరగా పూజ అయిపోవాలి. ఇదంతా అయిపోతే వాళ్ళని కూడా చూసుకోవాలి కదండీ! బయటికెళ్తారు కదా! అందుకని ఇది చేశానండి. నాకు అందుబాటులో ఇంకా త్వరగా అప్పటికప్పుడు అనుకోని చేశానండి. అమ్మవారినైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి కార్నర్‌లో. ఈ కార్నర్‌లో నాకు చిన్ని కృష్ణయ్య ఉండేవాడండి. ఆ కృష్ణయ్య విగ్రహం బ్రేక్ అయిపోయిందండి. అందుకనే అప్పటినుంచి ఈ కార్నర్‌లో దాదాపుగా 2 ఏళ్ల నుంచి కృష్ణయ్య రావటం లేదండి. అందుకనే ఇలా నేను ఏడుకొండల వాడిని ఇక్కడ పెట్టి పూజించుకుంటానండి. కృష్ణయ్య వచ్చాడంటే ఈ ప్లేస్ ఇంకా తనదైపోతుందండి. అందుకనే ఇంకా నేను ఇక్కడ పెట్టనండి. ఎందుకంటే వస్తూ పోతూ చేయి తగిలి ఏదన్నా బ్రేక్ అయిపోతున్నాయి. వేరే చోటు మార్చాలి అనుకుంటున్నానండి. అందుకనే నిజంగా 3 విగ్రహాలండి మా ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహాలు. 3 అంటే ఒకటి ఒక 5 ఏళ్ల తర్వాత బ్రేక్ అయింది. ఒకటి 2 ఏళ్ల తర్వాత అలా నేను ఎన్ని సంవత్సరాల నుంచో మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి కృష్ణయ్య విగ్రహాలు కానీ, ఇంకా లాస్ట్ విగ్రహం పోయిన కాడ్నుంచైతే రావటానికైతే చాలా టైం పడుతుందండి. కృష్ణయ్య అనుకుంటూనే వస్తారంటండి మన ఇంటికి. లేకపోతే రారంటండి. ఆయనకి రావాలని ఎప్పుడుంటే అప్పుడే వస్తారంట. నాకు కూడా ఎవరో చెప్పారండి ఇలా పెద్దవాళ్ళు. అడిగాను ఎన్ని సార్లు కొందామని దగ్గరికెళ్తాను. అది నచ్చదు. లేకపోతే రేటు నచ్చదు. ఏదో ఒక ప్రాబ్లమ్ అండి. ఏదో ఒక ప్రాబ్లమ్. తీసుకోవాలని ఎన్ని డబ్బులు పక్క పెట్టినా కూడా అసల పక్కగా పనవ్వటం లేదండి. ఎంత అనుకోని ఈరోజు ఎలాగైనా తీసుకుంటామంటే విగ్రహం నచ్చదు. అలాగే ఉంటుందండి. నా 3 విగ్రహాలు, ఫోటోలు ముందు పెట్టానండి మీకు. కానీ ఎంత బావుంటాయండి అవి. అవి నా దగ్గర ఆ పాత ఫోటోలన్నీ చూస్తే మాత్రం చాలా బాధనిపిచ్చి, ఈ కార్నర్‌లో ఇలా స్వామివారిని, అమ్మవారిని కూర్చోబెట్టి దండం పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు మాత్రం ఇక్కడ వీడియో చేస్తానండి నేను. పువ్వులైతే మాత్రం లిల్లీ పూలు చాలా తెచ్చారు. మల్లెపూలు కూడా కదండీ! ఆ మల్లెపూలతో నామం వేసుకొని స్వామివారికి సుగంధ పరిమళాలండి. ఎంత చక్కగా